హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో SanDiskకి సంబంధించిన 64 GB మెమరీ కార్డ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. దీన్ని నేను ఆఫ్లైన్ స్టోర్లో అయితే కొనుగోలు అయితే చేశాను. మనకు దీని యొక్క వారంటీ 1 year అయితే ఉంటుంది. ఆల్రెడీ దీన్ని ఓపెన్ అయితే చేశాను. ఇది 140 MBps స్పీడ్ అయితే పనిచేస్తుందండి. అంటే ఫుల్ HD క్యామ్ కార్డర్ కానీ DSLR కెమెరా కానీ దీన్ని యూజ్ అయితే చేయాలి. 4K అయితే ఇది సపోర్ట్ అయితే చేయదు, ఎందుకంటే స్పీడ్ అనేది సరిపోదండి. దీంట్లో మనకు అల్ట్రా 140 MB అని ఉంది. ST1 క్లాస్ 10 64 GB. మీకు లాస్ట్ వీడియోలో 32 GB అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. దీని ప్రైస్ 500 రూపీస్ అండి. అలాగే 64 GB అయితే 600 రూపీస్. ఒకవేళ మీరు దీంట్లో 128 GB తీసుకోవాలనుకుంటే 1250 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ ఆఫ్లైన్ ప్రైస్ అయితే. అలాగే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని క్లిక్ చేసి దీన్ని అయితే కొనుగోలు అయితే చేయండి. ఆన్లైన్ ప్రైస్ ప్రజెంట్ అయితే 660 రూపీస్ అయితే ఉంది. సో ఆఫ్లైన్లో దీని యొక్క ప్రైస్ అయితే తక్కువగా ఉంది. అలాగే వారంటీ కూడా మనకు ఆఫ్లైన్ స్టోర్లో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనకు SanDiskకి సంబంధించిన సర్వీస్ సెంటర్ అనేది ఎక్కడ ఉందో తెలియనప్పుడు మనం షాప్లో తీసుకున్నట్లయితే మనం ఈజీగా దీన్ని ఏదైనా డ్యామేజ్ వచ్చినా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ దీని వారంటీ వర్తించాలి అనుకుంటే ఈ కార్డు యొక్క ఈ బాక్స్ అయితే ఉండాలండి. మనకు దీని మీద కోడ్ అనేది ఉంటుంది, బార్ కోడ్. ఈ బార్ కోడ్ బేస్ చేసుకుని మనకు రీప్లేస్ అయితే చేస్తారు. సో ఈ మెమరీ కార్డు మీద మనకు ఎటువంటి బార్ కోడ్స్ అయితే ఉండవు. సో దానికోసం మీరు దీన్ని అలాగే దీంతో వచ్చిన బిల్ పేపర్ని కూడా 1 year పాటు జాగ్రత్తగా దాచుకోండి. ప్రజెంట్ నేను తీసుకున్న బిల్ అయితే ఇదండి. సో ప్రజెంట్ 600 రూపీస్ అయితే దీన్ని అయితే ఛార్జ్ అయితే చేశారు. అలాగే దీన్ని ఒకసారి మనం కెమెరాలో అయితే ఇన్సర్ట్ అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి నా ఓల్డ్ కెమెరా పానాసోనిక్ HCV180 2020లో తీసుకున్న కెమెరా వచ్చేసి ఇదండి. ప్రజెంట్ దీంట్లో మనకు 64 వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే లేటెస్ట్ క్యామ్ వచ్చేసి ఇది కూడా ఫుల్ HD అండి. సో మనం రికార్డ్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఫుల్ HDలోనే ఉంటాయి. ఒకవేళ 4K రికార్డ్ చేసినా మనం యూట్యూబ్లో ఫుల్ HD అప్లోడ్ చేస్తాం కనుక సో ఫుల్ HD క్యామ్ అయితే సరిపోతుంది. అలాగే మనకు దీంట్లో మనకు 128 GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రజెంట్ నేను దీంట్లో ఈ 64 GB అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ప్రైస్ అనేది పెద్ద డిఫరెంట్ అయితే లేదు. 128 అయితే మీకు 1250 రూపాయలు పడుతుంది. 64 అయితే 600 పడుతుంది. 2 మెమరీ కార్డులుగా యూజ్ చేసినట్లయితే మీకు 50 రూపీస్ ప్లస్ అవుతుంది. అలాగే బ్యాకప్ సేఫ్టీ పరంగా మీకు 2 మెమరీ కార్డులు యూజ్ చేయడం వల్ల ఏదైనా ఫార్మేట్ అవి కరెక్ట్ అవి మెమరీ కార్డు పోయినా ఇంకొక మెమరీ కార్డులో స్టోరేజ్ అనేది మనకు సేవ్ అవుతుంది. సో దానికోసం విడివిడిగా 2 మెమరీ కార్డులు యూజ్ చేయడం బెటర్ అండి. దానికోసం నేను ఇంకా 64 అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి.